ఇక రైతు బంధు మూడో విడత రైతు బంధు రేవంత్ రెడ్డి మనకు బాకీ ఉన్నాడు కదా. మరి మూడో విడత రైతు బంధు ఇప్పుడు వేస్తా, తర్వాత వేస్తా, ఆ తర్వాత వేస్తా అని చెప్పేసి ఆశల మీద ఆశలు పెట్టించి ఆశల మీద నీళ్లు జల్లించి రకరకాలుగా ఇబ్బంది పాలు చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఇన్ని చేస్తూ ఉంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఇంకా ఎప్పుడు రైతు బంధు, ఇంకెక్కడ రైతు బంధు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి దాని గురించి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అంటే, చెప్పుడు లేదు చేసుడు లేదు, చెప్పుడు లేదు చేసుడు లేదు. ఈ కథను ఒక్కసారి మీరే వినండిగా. ఏమంటాడంటే, నెలాఖరున రైతు భరోసా సర్కారు కసరత్తట. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతులకు వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందిన నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత యాసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా ఒక్కొక్క రైతులకు గరిష్టంగా 2 ఎకరాల వరకు సాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండడంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఏంది, అర్హుల జాబితా రెడీ. పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. అర్హుల జాబితా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సీజన్కు ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. సాగు చేయని భూములను జాబితా నుంచి తొలగిస్తే సుమారు 1,200 కోట్ల ఆదాయం అవుతాయని అంచనా. రాష్ట్రంలో 1,40,00,000 ఎకరాలకు భూమిని ఉండగా 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. గతేడాది సాగు చేయని సుమారు 3,50,00,000 రైతాంగం అని చెప్పేసి వీళ్ళు పనికిరాని సర్వేలు పెట్టారు. ఇప్పుడు రైతు బంధు చేయడం చేత కావట్లేదా రేవంత్ రెడ్డిని? చేత కావట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు కొంచెమైనా సిగ్గుపడు. ఎందుకు మీరందరూ ఉండి, కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ లెక్క చేతను కావట్లేదా మీకు? కేసీఆర్ లెక్క పరిపాలన చేయడం రాయట్లేదా? అట్లాంటప్పుడు మా వల్ల కావట్లేదని దిగిపోవాలి, మాతోటి అయితలేదని చెప్పేసి దిగిపోవాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ప్రజల్ని హింసించుడు ఎందుకు? ప్రజల్ని సర్వనాశనం చేసాడు ఎందుకు? రైతు బంధు సర్వేలు జరిపినాం, శాటిలైట్ ద్వారా సర్వేలు జరుగుతున్నాయి. ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తారో వాళ్ళకి రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కేసీఆర్ ఒక్క వ్యవసాయంతో తెలంగాణ పరికప్ట ఇన్కమ్ని పెంచడం తెలుసా నీకు? పరికప్ట ఇన్కమ్ని పెంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బిల్డ్ చేసిండు. ఇది ఎవరికి అర్థం కాదు, ఇది ఎవరికి కూడా అర్థం కాదు. తెలంగాణ మొత్తం తగలబడినా కూడా తెలంగాణ సమస్యల గురించి పట్టించుకొని ఏకైక వ్యవస్థ ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. అందుకని నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ బాగుపడాలి అంటే, తెలంగాణ ముందుకు రావాలి అంటే రైతాంగం కదలాలిగా. ఇక్కడ ఎవరి రెచ్చగొట్టే కార్యక్రమాలు కాదు. రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అని చెప్పాడు కదా, మరి ఇవ్వకుండా 12,000 ఇచ్చుడు ఎక్కడిది? అందు నుంచి రైతు బంధు ఎగ్గొట్టుడు ఎందుకు? ఎన్నికలప్పుడే రైతు బంధు చేస్తా అంటే రైతాంగం మీద పిచ్చోళ్ళ? నీ మీద అందరు ఏకమయ్యి హైకోర్టులో పిటిషన్ పెడితే, పోలీస్ స్టేషన్లో 420 మాట తప్పిండు మోసం చేసిందని పెడితే నీ పరిస్థితి ఏం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఏంది ఇది? నెలాఖరులో అంటే రైతులు ఎప్పుడు పొలం కోసుకునేటప్పుడు ఇస్తావా రైతు బంధు? ఇప్పుడు కదా ఇవ్వాల్సింది. విత్తనాలు ఇప్పుడు కదా తీసుకొస్తున్నారు. యూరియా బస్తాలు ఇప్పుడు కదా తీసుకొస్తున్నారు. మరి దాని గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఏమేమి మాట్లాడుతున్నారు కొంచెమైనా నీకేమైనా అర్థమవుతుందా? అర్థమయ్యే పనులు ఏమైనా జరుగుతున్నాయా? రేవంత్ రెడ్డి అంటే చేతులు ఎత్తేస్తా ఉన్నారు, నాకేం సంబంధం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేస్తా ఉన్నారు. ఇది పద్ధతి అని అడుగుతుంది సమాజం ఇది పద్ధతి అని అడుగుతుంది. మరి దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు. రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ఏం సమాధానం చెప్తావు చెప్పు. తెలంగాణలో ఏం జరగబోతుందో చెప్పు అంటే ఏమైనా చెప్పగలవా? సో తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని నట్టేట ఆగముంచుడు కార్యక్రమం ఏమంతా. రైతు బంధు దొబ్బిన గాడిదెవడు? రైతు బంధు తిన్నోడెవడు? ఈరోజు ప్రజలకు ఇవ్వచ్చు కదా. అవన్నీ కూడా ఈ డ్రామాలంతా ఎందుకు? దేనికోసం? రైతుల్ని ఆశ పెట్టడం ఎందుకు పదే పదే?